మీరు ఉన్నన్ని రోజులు పారిపోతున్నాడు. దొంగను పట్టుకోండి. దొంగ పట్టుకోండి. పారిపోతున్నాడు. పారిపోతున్నాడు. శివ, నాకు సహాయం చేయి. నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నా దారికి అడ్డురాకు. నా గురించి నీకు తెలీదు. నా పేరు చోటూరామ్. నేను చాలా పెద్ద పనులు చేస్తాను. అర్థమైందా పిల్లాడా? పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లడు చాలా డేంజర్ గా ఉన్నాడే. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యు ఆర్ అండర్ అరెస్ట్. రా జైలుకి రా. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను బాగా ఉతికేస్తాను. అది డిటర్జెంట్ లాకుండా. ఇప్పుడు చెప్పరా, దేంతో తన్నులు తింటావని? చెప్పు చెప్పు చూద్దాం. ఇది 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 బాగుందిలే. బాగుంటుంది. లేదు లేదు లేదు, ఇది చాలా సన్నగా ఉంది. వదిలే. ఇది వద్దు వద్దు, ఇది కూడా వదిలే. ఇది బాగుంది అయ్యా. వదిలే, వద్దు వద్దు. సర్లే, ఇది ఎలా ఉంది చెప్పు. బాగుందిరా ఇది. దీంతోనే నేను నిన్ను కొడతానురా రే. తీసుకో. నేను వెళ్ళి ఇంకొకటి తీసుకొస్తాను, ఇంకా బాగా లావుగా. ఎన్ని గుంటలు రా. ఇక నువ్వు దొంగతనం చెయ్యాలన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. నిన్నేం చేస్తానో చూడు. ఆగు. నేను ఇప్పుడు ఏదైనా ఆలోచించాలి, లేదంటే లడ్డు సింగ్ గారు కరెంట్ తీసుకొచ్చి నన్ను కొడతారు. ఓకే, yes, ఇదే మంచి ఐడియా. హలో కమిషనర్ సార్. వీడు కమిషనర్ గారితో ఏం మాట్లాడుతున్నాడు? కమిషనర్ సార్, మీరు నన్ను ఇరికించారు. నేను దొంగలనుకుని తను నన్ను బాగా చెడుగా బాధిస్తున్నాడు. సార్, మీరే కదా నన్ను దొంగలాగా మారువేషం వేసుకెళ్ళి తీవ్రవాదుల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురామన్నారు. ఇతను అన్ని సైజుల కర్రలు వాడి నన్ను చెడుగా బాధిస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక కర్రని తీసుకురావడానికి వెళ్ళారు. సార్, నేను ఒక సిఐడి ఇన్స్పెక్టర్ అని చెప్పానంటే నా రహస్యం అందరికీ తెలిసిపోతుంది. టెర్రరిస్ట్ కూడా తెలిసిపోతుంది కదా. సార్, ఇక్కడి నుంచి నేను ఎలా బయటికి వెళ్ళాలో మీరే కాస్త చెప్పండి. సార్ సార్ సారీ సార్, నాకు మీరెవరో తెలియకుండా, అంటే నన్ను నమ్మండి సార్. మీ సీక్రెట్గానే ఉంటుంది. మనం అందరం దేశానికి సేవ చేయడానికి ఉన్నాం. మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి సార్. మీరు వెళ్ళొచ్చు సార్. మీరు వెళ్ళండి. జై హింద్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను మీకు ప్రమోషన్ ఇవ్వమని చెప్తాను, సరేనా? సీ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు కమిషనర్ సార్కి ఫోన్ చేసి మీరు సిఐడి ఆఫీసర్ అదే మిమ్మల్ని వదిలేశానని, నేను కూడా సీక్రెట్ మిషన్లో భాగస్వామ్యం చేస్తాను. హలో కమిషనర్ సార్, నేను మీ మనిషిని వదిలేశాను. ఇక సీక్రెట్ అంటారా, అది సీక్రెట్ గానే ఉంటుంది. ఇక మీరు ఆ టెర్రరిస్ట్ ని మనిషి ఏంటా సీక్రెట్? ఎవరో నిన్ను పిచ్చాన్ని చేశారు లడ్డు సింగ్. సార్ తప్పు చేశాను సార్. సారీ సార్, నేను వాడిని త్వరగా పట్టుకుంటాను సార్. సార్ వదలండి. అమ్మో, నన్ను బయటికి వెళ్ళండి. అమ్మో, సార్ సార్ సార్, నన్ను వదలండి. నా పేరే చోటూరామ్. నేను చాలా పెద్ద పెద్ద పనులు చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ దొంగతనం చేయబోతున్నాను. ఇప్పుడు ఆ చిన్న పిల్లడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను. మీరందరూ
అందరూ సంతోషంగా జీవించాలి. ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలి. నమస్కారం. నమస్కారం. మీరు ఒక గొప్ప సంగీత విద్వాంసులు కదా. ఆ తేజస్సు మీ ముఖంలో కనిపిస్తూనే ఉంది. మీ మనసు వెన్నలాంటిది. మీరు చాలా మంచివారు. కానీ ఇదంతా మీకు ఎలా తెలుసో కాస్త చెప్పండి. అరే ఏంటి మీరు? నేను భవిష్యత్తు గురించి చెప్పేవాడిని. నేను చూడగానే ఎవరు ఎలాంటి వారో చెప్పేస్తాను. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఒక ధైర్యవంతుడైన ఒక అబ్బాయి ఉన్నాడు కదా. అవునవును, నా మనవడు శివ ఉన్నాడు. వాడు చాలా ధైర్యవంతుడు. కానీ ఆ బలమైన బాలుడికి ఒక సమస్య రాబోతుందని సూచిస్తుంది. ఆ సమస్య నుంచి తప్పించుకోవాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది. తను ఇప్పటి నుంచి 15 రోజుల వరకు ఎవరి దగ్గర అస్సలు గొడవ పడకూడదు. లేకపోతే తన ప్రాణాలకి చాలా ప్రమాదం. అందువల్ల ఈ ఇంటికి కూడా చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. వద్దు వద్దు, వాడిని మేము ఏ గొడవకి వెళ్ళలేము. అలాగైతే ఈ ఇంట్లో ఇప్పటి నుంచి ఎలాంటి సమస్య రాదు. మీకు మంచి మాత్రమే జరుగుతోంది. శివ, శివ, చెప్పండి బామ్మ, ఏమైంది? ఇదిగో శివ, నువ్వు నా దగ్గర ప్రమాణం చెయ్యి. 15 రోజుల దాకా నువ్వు ఏ గొడవకి వెళ్ళనని. కానీ ఎందుకు బామ్మ? ఎవరైనా తప్పు చేసేటప్పుడు నేను వాళ్ళని ఆపాలి కదా. వద్దు శివ, 15 రోజుల దాకా నువ్వు ఏ గొడవకి వెళ్ళనని ఇప్పుడు నా దగ్గర ప్రమాణం చెయ్యాలి. ప్రమాణం చెయ్యి. ఓకే బామ్మ, మీ ఇష్టం. నేను ఫైట్ చేయను. దీని తర్వాత ఏం చేస్తారో చోట్ నువ్వు ఇదిగో ఈ కర్రలా ఉంది. వద్దు, తీసేయి మర్యాదగా తీసేయి అంటున్నా. లడ్డు సింగ్ సార్, మీరు నన్ను బాగా కొట్టారు. ఇప్పుడు ఏంటంటే డబుల్ సమయం మీది. Come on. కాపాడు ఎక్కడమ్మా? శివ, నా శివ వచ్చేసాడు. నువ్వు వచ్చేసావు. చాలా మంచిది, చాలా మంచిదైంది. శివ వీడే నన్ను బైక్ కొట్టాడు. నా వల్ల కాలేదు, నువ్వు కొట్టు. లేదు లడ్డు సింగ్ గారు, మా బామ్మకి నేను మాటిచ్చాను 15 రోజుల వరకు నేను ఫైట్ చేయను అని. శివ, ఈ రోజు ఆ ప్రామిస్ ని ఎందుకు చేసావు? రేపు చేసి ఉండొచ్చు కదా. రేపటి నుంచి దాన్ని మొదలు పెట్టు. ఈ రోజు ముందు అని కొట్టు. మా దొంగ నన్ను బైక్ కొట్టాడు. వాడిని నువ్వు కొట్టాలి. చూసావా వాడు నిన్ను అసలు పిల్లాడని చెప్తున్నాడు. లేదు లడ్డు సింగ్ గారు, తను నన్ను పిల్లాడని చెప్పలేదు కదా. అలా చెప్తే నేను ఫైట్ చేస్తానని అసలు అనుకోకండి. పేడారామ్ అంకుల్, మీరు తనని అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టండి. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరు నన్ను అరెస్ట్ చేయగలరు? నా పని అయిపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను. శివ వాడు ఇక్కడ నుండి పారిపోయాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక వాడు ఏమైనా చేయగలడు. లడ్డు సింగ్ సార్ కాపాడండి. వెళ్ళిపోతున్నాడు. శివ, వాడు మళ్ళీ చేతిని పట్టుకెళ్ళిపోయాడంట. త్వరగా ఆయన కాపాడు. ఏంటి నువ్వు తిరిగి వచ్చేసావు? నువ్వు ఫైట్ చేయడం చెప్పావుగా, ఒట్టేసానన్నావుగా. ఇలా చూడు, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. నన్ను వెళ్ళనివ్వు. నన్ను నా పనిని చేసుకోనివ్వు. ఓకే, నేను ఫైట్ చేయకూడదు కదా. అలాగే అంకుల్, నేను మిమ్మల్ని అతన్ని తీసుకువెళ్ళనివ్వను. నీకు ఎంత ధైర్యం? నేను ఎవరు నీకు చూపిస్తాను.
నీ దగ్గర నుంచి నేను 20 కోట్ల రూపాయల్ని ఆ? ఏంటిది? ఫైటింగ్ చేయకుండా ఎలా సేటుని కాపాడగలడు? కాపాడడం కూడా అయిపోయింది లడ్డు సింగ్ గారు. మీరు అడిగినట్టే సేటుని నేను కాపాడేశాను, అది కూడా ఫైటింగ్ చేయకుండా. థ్యాంక్ యూ శివ, అద్భుతంగా పనిచేసావు. ఫైట్ చేయకుండా సేట్ గారిని కాపాడావు. కానీ శివ, అసలు నీ 15 రోజులు ఎప్పుడు పూర్తవుతుంది? మళ్ళీ ఆ దొంగ రాకుండా ఉండాలయ్యా. రాడులే, ఒకవేళ అలా వచ్చినా మీరు వాడిని వెంటనే లాకప్ లో వేసి లాక్ చేసేయండి, వదలకండి. శివ, వాడిని ఎలా నేను జైల్లో పట్టి వేయగలను? వాడు నన్ను లోపల తోసేస్తున్నాడు. సరే లడ్డు సింగ్ గారు, ఈసారి వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఆ పిల్లర్ని ఎందుకని నా వెనకతలే పంపించావని ముందు నాకు చెప్పు. ఇప్పుడు మర్యాద నాతో పాటు రా. ఏయ్, ఏయ్, వదలరా. ఏయ్, శివ. చెప్పండి పేడారాం అంకుల్. శివా, ఆ దొంగ మళ్ళీ వచ్చి లడ్డు సింగ్ గారిని కిడ్నాప్ చేసేసాడు. అరే, ఎక్కడికి తీసుకువెళ్ళాడు? వాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు నాకు తెలియదు. మీ దగ్గర పోలీస్ డాగ్ లేదా? వాసనని బట్టి క్రిమినల్స్ ని కనిపెడుతుంది కదా. లేదు, కానీ నీ డాగి ఉంది కదా శివా, దాని ద్వారా కనిపెట్టచ్చుగా. అవును కదా. ఇక్కడ వెతకండి, ఇక్కడే ఉంటారు. రండి రండి, లోపలికి వెళదాం. ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటారు. ఇలా చూడండి, మీరంతా ఏం వెతుకుతున్నారు? ఇక్కడేం దాక్కుంది? లడ్డు సింగ్ గారిని ఎక్కడ దాచుంచా? లడ్డు సింగ నిజంగా లడ్డు సింగ్ గారు ఇక్కడికి రాలేదండి. అప్పుడు ఇలా డాగి వాసన చూసుకుంటే ఇక్కడికి వచ్చింది. నాకు గుర్తొచ్చింది. లడ్డు సింగ్ గారు కొద్ది రోజుల ముందు ఇక్కడికి వచ్చి చికెన్ తిన్నారు. ఆ వాసన పసిగట్టే డాగి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఓకే, అయితే మనం తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏముందో చూడండి. ఎదుగో, ఇది లడ్డు సింగ్ గారి ఒరిజినల్ స్మెల్. డాగీకి ఏమైంది? సాక్షస్ స్మెల్ చూడగానే అది కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఇందులో ఏముంది? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, మనం వేరేదైనా ప్లాన్ వేయాల్సిందే. నేను చూసుకుంటాను. వచ్చింది ఐడియా. నా మాట వినవయ్యా, ఇంకా ఎంతసేపు అని నన్ను కొడతావు? ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఇంకా నేను చాలా చోట్ల దొంగతనాలు చేయబోతున్నాను. ఇలా చూడండి, మన శివ ఎంతో సాహసం చేసి దొంగని ఎలా పట్టుకున్నాడు. ఈ రోజు ఉదయం దొంగ ఇక్కడ దొంగతనం చేస్తుండగా తను తిరిగి ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. 15 రోజుల వరకు ఫైట్ చేయనన్నాడుగా. ఇప్పుడు నేను దొంగతనానికి వెళ్తే నాకు సమస్య ఏర్పడుతోంది. ఇప్పుడు నేను తన తాతయ్య నాన్నమ్మ దగ్గరికి వెళ్తాను. అందరూ సంతోషంగా ఉండాలి, జీవించినంత కాలం సంతోషంగా ఉండాలి. మీ శివ తిరిగి ఫైట్ చేయడం ప్రారంభించలేదు కదా, దాన్ని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. లేదు లేదు, తను ఫైట్ చేయలేదు. మా శివ ఫైట్ చేయలేదు. నేను టీవీలో న్యూస్ చూశాను, శివ ఫైట్ చేస్తున్నాడని. మీ ఇద్దరికి చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. నిజంగానే శివ ఫైట్ చేశాడా? అవును, ఫైట్ చేశాడు. తను ఫైట్ చేయడం నా కళ్ళారా చూశాను, తెలుసా? శివ, బయటికి రా, నిన్నే రా. శివ, నువ్వు మళ్ళీ ఫైట్ చేయడం ప్రారంభించావా? లేదు బామ్మ, మీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటే ఎలా ఉంటాను. కానీ ఈయన న్యూస్ లో చూశానని చెప్తున్నారుగా, నువ్వు ఫైట్ చేసావని అంటున్నారు. లేదు తాతయ్య, బహుశా అది ఏదైనా పాత క్లిప్పింగ్ అయి ఉంటుంది. అవును శివ, 15 రోజుల వరకు నువ్వు ఎవరితోనూ గొడవ పడకూడదు. ఈ బాబా గారే ఈ విషయం చెప్పారు.
లేకపోతే ఇంటికి పెద్ద సమస్య వస్తుందంట. ఏంటి తాతయ్య ఇవన్నీ నిజం కావు. లేదు అది ఇదంతా నిజమే, నమ్ము. చూసావా, నీ స్నేహితురాలు చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి పిల్ల. అవునా? నాకు కూడా కొంతమందిని చూస్తే వాళ్ళు మంచోళ్ళ కాదా అని తెలుస్తుంది. మీకిప్పుడు దెబ్బల యోగం రాబోతోంది. 15 కాళ్ళు వస్తాయి. ఏంటి, దెబ్బల యోగమా? కొత్తగా ఉందే. అలాగే నాకు 15 కాళ్ళు వస్తాయా? శివ, బాబాని లోపలికి తీసుకువెళ్ళు. ఇతనికి దెబ్బల యోగం అంటే ఏంటో బాగా నేర్పించు, సరేనా? రండి గురుగారు, లోపలికి వెళ్దాం. మీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను. అలాగే అయితే పద లోపలికి వెళ్దాం. ఆగండి బాబా, ఎందుకని మీరు ఇలా వెళ్తున్నారు? దీన్ని తీసేయొచ్చు కదా. బామా, తను దొంగ. లడ్డు సింగార్ని కూడా తనే బంధించాడు. ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నా 4 పళ్ళు కింద పడిపోయాయా? బాబా, ఇప్పుడు దెబ్బల యోగం అంటే ఏంటో అర్థమైందా? వద్దు, శివాని నోటు మీద ఒప్పుకుంటున్నాడు. నన్ను వదిలేయ్. లడ్డు సింగ్ సార్, నన్ను జైలుకి తీసుకువెళ్ళండి. లడ్డు సింగారు ఎక్కడున్నారు? శివ, నువ్వు ఒక్కడివే ఫైట్ చేస్తుంటావా ఏంటి? నన్ను కూడా కాస్త బయటికి లాగు. చూసావా ఏం చేశాను? అమ్మ శివ, నువ్వు తప్పు. వాడి సంగతి నేను చేస్తాను ఈరోజు. వాడికి ఈ సాక్షితోనే. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు అయిపోయావు. ఇక నేను